నమస్తే ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరు ఎట్లున్నారు దోస్తులు, మంచిగా ఉన్నారా? ఇక ఈ రోజు వీడియో ఏంటిదంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఎపిసోడ్ 28 అన్నట్టు. ఆగండి ఆగండి దోస్తులు, ఈ వీడియోను స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఎమోషనల్ గా ఉండబోతుంది. మొన్నటి ఎపిసోడ్ అయితే అందరూ చూసిరు కదా ఫ్రెండ్స్. పాపం చెప్పుడు మాటలు విని రాజు సునీత మీద అనుమానం పెట్టుకున్నాడు. అది తట్టుకోలేని సునీత సూసైడ్ చేసుకుంది. అవునే సునీత, చెప్పుడు మాటలు వినియాడు పాపం సునీత మీద అనుమానం పెట్టుకున్నాడు. అది తట్టుకోలేని సునీత సూసైడ్ చేసుకొని చచ్చిపోయే. దోస్తులు, ఎవరైనా సరే చెప్పుడు మాటలు విని ఇంట్లో వాళ్ళను బాధ పెట్టకండి, ఎందుకంటే వాళ్ళు బతికేదే మీకోసం. మన కోసం బతికే వాళ్ళను బాధ పెట్టడం వల్ల తర్వాత మనమే నష్టపోతాం. నిజం చెప్పిన వత్తమ్మ, పాపం సునీత అట్టట్టుగా చచ్చిపోయింది. ఇలా సునీత చేసిన తప్పేం లేదు పాపం, కానీ సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దోస్తులు, మీరైతే వీడియో మొత్తం చూస్తారు కదా, మరి సునీత సూసైడ్ చేసుకుంటూ కరెక్టే అంటారా అనేది వీడియో కింద అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అవును ఫ్రెండ్స్, మీరైతే తప్పకుండా కామెంట్ పెట్టండి, ఎందుకంటే ఈ సమస్యకు సూసైడ్ చేసుకోవడం ఒకటేనా పరిష్కారం అనేది అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. సరేనే మల్లిక, వాళ్ళు కామెంట్ చేస్తారు కానీ మనం వీడియోలకైతే వెళ్దాం. సరే అత్తమ్మ, వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకైతే నేను చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయినా. ఈ వీడియో వేసేంతసేపు ఒకటే ఏడ్చుడు, ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా అస్సలు ఏడుపాగులేదు. నాకైతే మస్తు బాధ అనిపించింది. అవును దోస్తులు, ఈ వీడియోకు మేము చాలా కనెక్ట్ అయినాం. ఈ వీడియో వేసేంతసేపు బాధపడుకుంటూనే వీడియో వేసినాం. అత్తమ్మ, ఈ వీడియో మాత్రం చాలా కష్టపడి చేసినాం కదా, అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగు. సరేనే దోస్తులు, ఈ వీడియో అయితే మేము చాలా అంటే చాలా కష్టపడి చేసినాం. ముఖ్యంగా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన వీడియోలు చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలను అయితే చూడండి. మీరు అలా చేయడం వల్ల మాకెంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలను అయితే చూడండి. సరేనే మల్లిక, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారు కానీ దోస్తులు, మన ప్రతి వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎట్లున్నదని తప్పకుండా అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టుర్రి. ఇంకా అట్లనే మర్చిపోకుండా మన వీడియోకి అయితే హై పాయింట్స్ ఇయ్యుర్రి. ఫ్రెండ్స్, ఇక వీడియో అయితే చూసేయండి. అన్న, బండి తెచ్చిండే, వదిన తీసుకోదాంపా హాస్పిటల్కి. తెచ్చిన వారా సీను, మీ వదిన సప్పుడు ఎత్తలేదు, హాస్పిటల్కి తీసుకుపోదాంపారా. ఏందన్నా, సప్పుడు ఎత్తలేదా? అవునరా సీను, నేను ఎంత పిలిచినా లేత్తలేదు, సోయి తప్పినట్టున్నది, జల్దీ హాస్పిటల్ తీసుకుపోదాంపారా. ఏందన్నా, వదినకు సోయి లేదా? నేను చూస్తా ఒకసారి. ఆగో, పల్సు కొట్టుకుంటలేదు కదా. అన్నా, వదినకు పల్సు కొట్టుకుంటలేదన్నా, వదిన మనల్ని వదిలిపెట్టి పోయిందన్నా. ఏంటిదిరా సీను నువ్వు అనేది? నా సునీత నన్ను వదిలిపెట్టి పోదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజమన్నా, వదినకు గుండె కొట్టుకుంటలేదు, ఆమె ప్రాణాలతో లేదన్నా. లేదురా సీను, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇప్పటిదాకా నాతోటి మాట్లాడింది నిన్ను మోసం చెయ్య బావా అని అన్నది. నన్ను నా సునీత మోసం చెయ్యదురా, హాస్పిటల్ తీసుకుపోదాం పారా, నా కోసం బతుకుతుంది అది. లేదన్నా, హాస్పిటల్ తీసుకుపోయినా లాభం లేదు, చచ్చిపోయిందన్నయ్య, వదిన లేదన్నా, నమ్ము. కావాలంటే గుండెకడ చెవు పెట్టిను అన్నా. ఏమైందన్నా, గుండె కొట్టుకుంటుందా? లేదురా సీను, మీ వదిన గుండె కొట్టుకుంటలేదు. అయ్యో సునీత, నన్ను నిజంగానే మోసం చేసిపోయినవానే. సునీత లేవే, నీకు దండం పెడతా, నన్ను ఒంటరిని చేసి పోకే. సీనుగా మీ వదినను లేపురా, లేస్తలేదు, లేపురా, నీకు దండం పెడతా, నువ్వన్నా లేపురా. అయ్యో అన్న, వదిన లేవదే, మనల్ందరినీ వదిలిపెట్టి పోయిందే, ఇక రాదు. అయ్యో దేవుడా, నా చేతులారా నా సునీతను నేనే చంపుకున్నా. ఏం తప్పు చేయలే, ఏం తప్పు చేయలే అంటనే ఉన్నది, నేనే వినకుండా దాన్ని అనుమానం పెట్టిన. అయ్యో సునీత, నువ్వెంత చెప్పినా నేను వినకుండా నా చేతులారా నిన్ను చంపుకున్ననే. లేవే సునీత, నాదే తప్పైందే, లేవే, లేచి నన్ను కొట్టే. అయ్యో రాజన్న, వదిన లేవదే. సీను, నువ్వు కూడా చెప్తూనే ఉన్నావురా, మా ఇద్దరి మధ్యలో ఏం లేదన్నా అని. జట్టమొకపోని నేనే వినకుండా
మంది మాటలిని నా సునీతను నా చేతులారనే చంపుకున్నా. అయ్యో దేవుడా, నాకెందుకు ఇచ్చినావు ఈ జన్మను? నన్ను కూడా నా సునీత దగ్గరకు తీసుకోవో. లచ్చక్క, నీ మనవడు ఇప్పుడు ఎన్నో తరగతి? ఏమోనే, ఆ తరగతులేందో అవేందో నాకు తెలియదే. చదవనైతే మా చదువుతాడు. నీ అవ్వ ఇప్పుడు ఇంటరే అమ్మమ్మ. నేను నువ్వేమింటావురా? ఇల్లు కాదే అమ్మమ్మ, ఇంటరే, ఇంటరు, 12th క్లాస్. 12th? సరే సరే. లింగాక 12th అట్నేదో, 12th చదువుతాడా పిల్లగాడు? పెద్ద చదువే చదువుతాడు, మంచోడే. ఇక్కమ్మా 12th అంటే 10 పాసా పేలా? ఏ ఎక్కడనే 12th అంటాడు కదా. ఓ ఇంకా 10వ తరగతి బాగుంటది. ఇంకో 2-3 సంవత్సరాలు అయితే 10వ తరగతి కట్టాడు. అట్లనానే? సరే సరే. అగో ఓ లింగక్క, ఏమో ఏడుపులు వినబడతాను ఏందే? అవునే, నాకు కూడా వినబడతాను కొంచెం. అయ్యిందే, మీ ఇంటికెళ్ళే ఎవరో ఏడతారు బా? అవునే, చచ్చిపోయినట్టే ఏడతారు. ఎవరికేమైంది? రాజుగాని ఇంటి కంచెల్లో వినబడతానే కదనే ఏడుపులు. రాజుగాడానే? ఆడు బాగా తాగొచ్చి సునితాన్ని కొడతాడు కావచ్చు పాపం. పొల్ల నూకే కొడతాడు. మరి పొల్లు ఏడ్చినట్టయితే లేదే, రాజుగాడు ఏడుతాడు కదా. ఏమో అయిందుల్లా బాగానే ఏడుపులు వినబడతాయి. పోయాం పాయే ఓ లింగక్క, పోయాం పాయేలా చెక్క. ఏమో బాగానే వినబడతాను ఏడుపులు. పోయాంపా. కాంతం, ఏమంటాంది నీ కోడలు? అంత బరబరనట్నా? అదేమంటదే, అది ఒకటే సిగ్గుపడుతుంది. అట్లనానే? ఇక సిగ్గుపడుతుందంటే మాటలు బాగానే జరిగినట్టున్నది. ఏ ఆపే రాజవ్వా, దగ్గరుండి కలిపినావు ఇక ఆ మాత్రం ఉండదా? రాజవ్వా, ఏమో ఏడుపులు వినబడతానే కాదే, నీకు వినిపిస్తుందా? ఏడుపులు ఎక్కడియే? నాకు వినబడతలేదు కదా. నిజమే రాజవ్వా, లింగక్క వాళ్ళ ఇంటికి వినబడతాయి. ఎవరో చచ్చిపోయినట్టే ఏడతారు. మరి నా చెవులు గిట్ట మందమైనా వినబడతలేదు నాకు. ఏడతారు, నిజమేనే, నిజమే. ఎవరికేమైందంటే రాజవ్వా, ఎవరు ఏడతారంటావు? ఏమో నా కాంతం, అటు ఇటు పోయన్నా చూద్దాంపా. పాపం ఎవరో ఏందో. పోదామే రాజవ్వా, మల్లికకి చెప్పి పోదాం. మల్లిక అత్తమ్మ పిలిచినావు, ఏమన్నా కావన్నా? ఏ అద్దే మల్లిక, కట్టెవరో ఏడ్చినట్టు వినిపిస్తుంది. మేము పోతాను, నువ్వు లోపలనే ఉండు. అయ్యో సరే అత్తమ్మ, నేను లోపలనే ఉంటా. ప్రసాద్ లేచిందానే మల్లిక? లేవలేదే అత్త. సరే, లేచినాక మీరిద్దరు ఏమన్నా తిరుగురి, మేము గిరాక పోయేస్తాం. సరేనే అత్త. ఏమైంది మల్లిక, మీ అత్తమ్మ ఎందుకో చెప్పి పోతుంది? ఏమో అక్క, ఎవరన్నా చనిపోవచ్చు, బాగా ఏడుపులు వినబడతాయి. గందుకోసమే చూద్దామని వేయిర్రు. అవునా, ఇప్పుడు ఎవరు చనిపోయారు? ఏమో అక్క, నాకు తెలియదు. సరే మల్లిక, ఎవరో ఏమో, నేను పోయి చూస్తాగు. సునీత, నన్ను ఒక్కని వేసి పోయినవానే. సునీత, లేవే లేవే సునీత. అరే సీను, మీ వదిన ఎట్లా చనిపోయిందంటే ఏమని చెప్తావురా ఊరోళ్ళకు? ఏంటిదన్నా? గదేరా సీను, మీ ఇద్దరిని అనుమానించినందుకు చనిపోయిందని చెప్పకురా, నీకు దండం పెడతా. నిజమే కావచ్చని నా భార్య గురించి అందరూ తప్పుగా అనుకుంటారు, అసహించుకుంటారా. దండం పెడతా, నువ్వు అట్లయితే చెప్పకు. సరే అన్నా, నేను చెప్పా అన్నా. సీను, కుండపోటుతోటి చచ్చిపోయిందని చెప్పురా. నా సునీత దేవతరా, దాని గురించి ఎవ్వరూ తప్పుగా అనుకోవద్దు, దాన్ని ఎవరు అసహించుకోవద్దు. దేవతరా నా సునీత, దేవతరా, నా దేవత నన్ను వదిలిపెట్టి పోయిందిరా. నా చేతులారా నేనే చంపుకున్నారా. అనుమానంతో నా పిల్లాన్ని నేనే చంపుకున్నారా. సీను, మందు దాగి చచ్చిందని మాత్రం ఎవరికి చెప్పకురా. ఏ సరే అన్నా, నేను చెప్పా. సరే అన్నా, ఎవరికి అనుమానం రాకుండా ఆ మందు డబ్బా కూడా తీసేస్తాగు. ఇక ఆ మందు డబ్బా కూడా తీసేసినా ఎవరికి అనుమానం రాదు. సునీత, లేవే, నా కోసం లేవే. నేను పొలం కాడికి పోయి వచ్చేసరికి నాకు అన్నం కూర ఎవరండి పెడతారే సునీత. అన్నా, బాధపడకన్నా, ఏడవకు నువ్వు. బాధపడకంటే ఎట్లా బాధపడకుండా ఉండాలిరా. ఇది చిన్న ముచ్చట్న, నా దేవత నన్ను వదిలిపెట్టి పోయింది. అయ్యో, ఏమైందిరా రాజు? నీ పెళ్ళానికి ఏమైందిరా?
ఓ పెద్ద బాబు, నా సునీత చచ్చిపోయింది కాదే, నన్ను ఒక్కని వేసి దేవుని దగ్గరికి పోయింది కాదే పెద్ద బాబు. ఎట్లరా? పొల్ల మంచిగానే ఉండే కాదురా, ఎట్లా చచ్చిపోయింది? భూమయ్య తాత గుండెపూట వచ్చి చచ్చిపోయింది అట్నే. అయ్యో, గుండెపోటుతో చచ్చిపోయిందారా? పొల్ల మంచిగా ఉండేరా పాపం. ఎంతసేపు అవుతుందిరా? 2 గంటలో ఏమో అవుతుందట తాత. గిట్ల మరి శవాన్ని ఎక్కువసేపు ఉంచాది కాదురా ఇంట్లో. ఇట్లా ఇంటి ముందు తీసుకొచ్చి పండుకోబెట్టుర్రి. సరే తాత. అద్దే పెద్దబాబు, నా సునీత ఏడికి రాదు, ఈయన్నే ఉంటది. నేను ఈయన్నే ఉంచుకుంటా నా సునీతను. జో, అట్లా వేయద్దురా. ఏడవకు, నువ్వు ఆగు. బయటికి తీసుకురాని. అన్నా, నువ్వు అట్లా అనకే. వదిలను బయటికి తీసుకుపోదాంపా, బయట పడుకోబెడదాంపా. నేను ఈ కాంతం వాళ్ళ ఇంటికి వెళ్ళి పోతా అంటే ఏడుపులు వినబడతాను. ఏడుపులు వినబడతానే ఏంది అని నీటేటట్టు చూస్తే ఇది జరిగింది. గిట్ల జరిగింది ఏందిరా పాపం పొల్లకు. శీనం, అరే బయటకు తీసుకుపారా. ఆడు గట్లనే అంటాడు కానీ బయటికి తీసుకుపా. సరే తాత. అయ్యో పొల్లకేమైందిరా? రాజవ్వ, నా సునీత నన్ను ఒక్కని వేసి వెళ్ళిపోయింది రాజవ్వ. అయ్యో ఎట్లయిందిరా బిడ్డ? గిట్లెట్లయిందిరా పాపం? ఇవాళ పొద్దుగాలనే చూసిన కాదురా నేను. పొల్ల మంచిగానే నాతో మాట్లాడింది. ఏమైందిరా చెప్పవురా రాజుగా? ఎట్లా చచ్చిపోయిందిరా పొల్ల? ఓ నాయ్యో. ఆటో టాక్ వచ్చింది అట్నే పాపం పొల్లకు. చిన్నప్పుడే దీని కింద కట్టాలు వచ్చినాయి పాపం. రాజుగాడు ఎట్లా బతుకుతాడో ఏందో ఇక. బంగారం అసంటు పొల్ల గిట్లెట్లా ఆటోటాక్ వచ్చింది? అగో పొల్లకేమో అయింది, చచ్చిపోయిందారా? చీనుగా ఏమైందిరా పొల్లకు? హార్ట్ అటాక్ వచ్చింది అట్నే అమ్మమ్మ. అయ్యో పొల్లకు ఆటోటాక్ వచ్చిందారా? భూమయ్య బావా, ఈ పొల్లకు ఆటోటాక్ ఎట్లొచ్చిందే పాపం? పొల్లది ఐసు చిన్నదేనా? నీ ఐసాగులు పోను. చిన్నోళ్ళని చూస్తలేడు, దేవుడు పెద్దోళ్ళని చూస్తలేడే. ఇట్లా జనాలల్లో ప్రాణాలు పోతానే కాదే. ఇప్పటి రోజులు ఎట్లున్నాయి? అవునే బావా, పాపం పొల్లని చూస్తే మనసు తరక్కపోతాంది. ఇంట్లో నుంచి బయటికే వెళ్ళకపో పాపం. ఏమడిగినా ఇచ్చేది. సునీతావా, ఈ డబ్బలింత చక్కెర వైరా అంటే ఇంత డబ్బులు పోసి ఇచ్చేది పాపం పొల్ల. ఏమడిగినా అస్సలే లేదనకపోయేది పాపం. పొల్ల ఎంత మంచిది ఏం కథ. మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలుస్తుందా అని లింగి, వాళ్ళు లేనప్పుడే తెలుస్తుంది. పాపం పొల్లను చూస్తుంటే నా గుండెలు వలుగుతున్నాయి. ఓ పిల్లలేదే జిల్లలేదే, పాపం నడవంతరాన చచ్చిపోయింది పొల్ల. సునీత, లే సునీత, నీకోసం అందరు వచ్చిర్రురా. లే సునీత. లింగక్క నిన్ను చక్కెర అడుగుతాందే సునీత. లేచి లింగక్కకు చక్కెర ఇపోవే. దేవుడా, ఎంత పని చేసినావయ్యా. ఆ రాజుగారు చూడు ఏం మాట్లాడుతాడో ఆయనకే అర్థమైతలేదు. అదు అరే, ఇక నీ పిల్లలు లేదురా, చచ్చిపోయింది. మనకు కనబడదురా, కనబడని లోకాలకు పోయింది. లేదక్క, నా సునీత వండుకున్నది. ఇప్పుడు లేచి మనందరితోటి మాట్లాడుతుంది చూడక్క. సునీత, సునీత లేవే. ఇగో కాంతక్క వచ్చింది, రాజవ్వ వచ్చింది, లింగక్క కూడా వచ్చిందే. లేచి వాళ్ళతోటి మాట్లాడే. నువ్వు చచ్చిపోయినావంటారు. లేవే, లేచి చచ్చిపోలేదని వాళ్ళకి చెప్పే. పాపం రాజుగారికి ఓ అవ్వలేదాయే, అయ్యలేదాయే. ఆ పుల్ల కన్నా అవ్వయ్యున్నా అయిపో. ఆ పుల్లకు కూడా ఎవ్వరు లేరాయే. ఏదో బతుకు దేవు కనొచ్చి మన కళ్ళ ముందు బతికినోళ్ళు పాపం రాజుగారిని గిట్ల ఒంటరోని వేసింది. అవే కాంతం, పాపం రాజుగాడు ఒంటరోడైండు. పాపం ఈ కార్యక్రమం చేద్దామన్నా కూడా రాజుగానికి వెనక ముందు అవ్వలేరా. ఎట్లా చేస్తాడో ఏందో, కార్యక్రమం చేసే దిక్కే లేకుండా అయింది. అయ్యో సునీత, చూసినావానే, ఈ కార్యక్రమం చేయడానికి కూడా మనకు ఎవరు లేకుండా అయిపోయిర్రు. ఇక నేనెందుకే బతికి, నేను కూడా సత్తా. నేను కూడా నీ దగ్గరికి వస్తానే సునీత. రాజు, గట్లను మాట్లాడతానవరా? నీకెవ్వరు లేరని ఎందుకు అనుకుంటాను? మేమందరం లేవా? నువ్వు ఏం బాధపడకరా, మేమందరం కలిసి కార్యక్రమం చేస్తాం గాని. బిడ్డ, నువ్వేం బాధపడకు బిడ్డ. నువ్వు నా మనోనసంతోనివి. మేమందరం ఉన్నారా నీకు. ఏమున్నా మేము చూసుకుంటాం బిడ్డ, నువ్వు దిగులు చెందకు. ఇగో రాజవ్వ, మొన్ననే మక్కలమ్మిన పైసలు 4 లక్షలు వచ్చినాయి. తీసుకోవే, ఏమన్నా కొనుక్కోవే అంటే అద్దు బావా, నాకేమద్దు, నువ్వు నాతోటి సంతోషంగా ఉంటే చాలు అన్నది.
సంతోషంగా ఉంటా అన్నది రాజవ్వ. నన్ను ఇట్లా ఒంటరో అని వేసిపోయింది రాజవ్వ. ఏడవకురా రాజు, ఏడవకు. ఇట్లా అవుతుంది అనుకున్నావారా? అది నీతోటి సంతోషంగా ఉందా అని అనుకున్నది జీవితాంతం. కానీ ఆ దేవుడు ఏం చేసిండు? మీరు సంతోషంగా ఉండడు ఇష్టం లేదురా, అందుకే దేవుడు తీసుకుపోయాడు దాన్ని. పాపం బిడ్డంతా మంచిది, ఏం కథ సుక్క సొంటి పిల్ల. అవునే రాజవ్వ, మంచులనే ఆ దేవుడు తొందరగా తీసుకుపోతాడు. పాపం దానికి ఏమంత వయసు వచ్చింది, దాన్ని ఇంత తొందరగా తీసుకుపోయిండు. లేవే సునీత, లేవే. నీకోసం అందరు వచ్చిర్రే, మనకు ఎవ్వరు లేరు బావా అంటే కాదే. నీకోసం రాజవ్వ వచ్చింది, ఇగో లింగక్క వచ్చింది, కాంతక్క వచ్చింది. లేవే, అందరు నిన్ను లెమ్మంటారు. లేవే లేవే సునీత. మల్లిక, మల్లిక. లేచినవా బావా? లేచిన మల్లిక. అమ్మేది ఇంట్లో లేదా? కనిపించలేదు. ఇంట్లో లేదు బావా, ఎవరో బయట బాగా ఎడతారు. ఏమైందో ఏమో, అత్తమ్మ సూత్తాని అటేమైంది. అవునా, ఏడ్తారా? ఎవరికి ఏమైంది? ఏమో బావా, ఎవరన్నా చచ్చిపోయారు కావచ్చు, బాగా ఎడతారు. బయటికి పోతే మస్తు ఏడుపులు వినబడతాయి. అవునా, ఏడుపులు వినబడతానయా? ఎవరు చచ్చిపోయారు? ఎవరికి ఏమైంది? ఏమో బావా, బాగా ఎడతారు. ఎవరు చచ్చిపోయారో ఏమో. అవునా, నేను ఒకసారి పోయి చూసేద్దా మల్లిక. నువ్వు ఇంట్లోనే ఉండు. అబ్బా నాకు భయం అవుతుంది బావా, నేను కూడా వస్తా. ఇంట్లో ఒక్కదాన్ని ఉండా. సరే మల్లిక, వెళ్దాంపా. బావా, ఇది సునీతక్క వాళ్ళ ఇల్లు కదా? అవును మల్లిక, సునీత వదిన వాళ్ళే, కానీ చచ్చిపోయింది సునీత వదిననే. ఏ ఉండు బావా, గాకేమైతుంది, గాని చచ్చిపోతుంది. మల్లిక చూడోసారి, పాప మా వదిననే చచ్చిపోయింది. ఆగో, ప్రసాదం మళ్ళీ కచ్చిరు కదా, గీళ్ళెందుకు కచ్చిరిటు? అమ్మా, ఏమైంది సునీత వదినకు? ఎట్లా చచ్చిపోయిందట? ఏమో బిడ్డ, హార్ట్ అటాక్ వచ్చిందట, పాపం చచ్చిపోయిందిరా. అయ్యో పాపం, హార్ట్ అటాక్ వచ్చిందానే. సరే గాని మీరు గిటెందుకు కచ్చిర్రా? రావద్దానే అమ్మా, మేము చూద్దామని వచ్చినాం. రావద్దు బిడ్డ, మీకు కొత్తగా పెళ్ళైంది కదా, ఇట్లాంటి కార్యక్రమాల దగ్గరికి రావద్దురా. అయ్యో సరేనే అమ్మా, ఇక రానే అత్తిమి, దూరం నుంచి అన్న చూస్తామే. ఏం కాదత్తమ్మా, ఇక్కడ దాకా రానే వచ్చినాం, ఇక దూరం ఉండి కార్యక్రమం చూద్దాం. సరేనే, చూడురు గాని ఇక్కడనే ఉండి చూడురి, దగ్గర దాకా రాకుర్రి. సరే అత్తమ్మా. ఇక ఎంతసేపు అని ఎడతారు? ఇక కార్యక్రమం కానితే కాదా? ఎక్కువసేపు ఉంచుకుంటే మంచిదా? చెప్పన కానిగిరి కార్యక్రమం. కార్యక్రమం మా చేస్తారు గాని పాపం పాడను ఎత్తుకునేటోళ్ళు ఎవరు కాదే బావా. అటు ఆన్ చుట్టాలేరే, ఇటు దీని చుట్టాలేరే, ఏంటో ఏవో పాపం. సునీత, నిన్ను తీసుకోవడానికి కూడా నలుగురు మనోళ్ళు లేకపాయే కాదే సునీత. నన్ను క్షమించే సునీత, ఎవ్వరు లేనోళ్ళవాయే. నాకు నువ్వు దిక్కు అనుకున్నా, నీకు నేను దిక్కు అనుకున్నా. ఇప్పుడు నన్ను ఏ దిక్కు లేనోని వేసి పోయినవానే సునీత. ఓ సునీత, లేవే లేవే, ఇగో నీ కోసం అందరు వచ్చిరు. లేవే, అందరూ నిన్ను లెమ్మంటారు. లేవే లేవే సునీత, లేచి నా మీద కోపం ఉంటే నన్ను కొట్టే, నీకు దండం పెడతానే. లేచి నన్ను కొట్టే. ఏడవకు బిడ్డ, నీ వాళ్ళే కావన్నారా పాఠం వేయడానికి? మేమంతా లేమారా, ఎందుకు ఎడతాను? ఏడవకు బిడ్డ. లింగక్క, ఇగో నలుగురం పడదామే. ఆడోళ్ళం పడితే ఎట్లుంటది రాజవ్వ? గిప్పుడు కాబెక్కడి, ఇప్పుడు సచ్చిందైతే ఆడిది కాదా? ఆడిది అసంటిదే తల్లిదండ్రులకు కొరి పెట్టడానికి ముందుకు వస్తాంది, కొడుకులు అసంటిది వెనక పోతారు. చూస్తలేవా అనే సమాజం? మనం గీ పాడం వచ్చేమైందే, పట్టుకుందాం నలుగురం. అనేది కూడా నీవేనా రాజవ్వ? మనమే మోద్దాం, పొల్లను తీసుకొని పోయి కార్యక్రమం చేద్దాం. నడు కానీరు మరి చెప్పనా, ఎంతసేపు ఏడ్చుకుంటూ ఉంటారు ఇక్కడ? పోదాం పారి. సునీత, నిన్ను తీసుకుపోతారు కాదే సునీత. నువ్వు లేకుండా నేను ఎట్లా బతుకుడే సునీత. ఏడవకరా రాజు, ఏం చేస్తావు నువ్వు? ఆ దేవుడు ముందుగాలే తీసుకొని పోయిండు, ఏడవకు బిడ్డ. ఓ ఓ పెద్ద బాబు, నన్ను ఎట్లా బతకమంటావే? నా సునీతే లేదాయే, నేను ఎవరి కోసం బతకాలనే? నా సునీత లేదంటే నాకు ధైర్యం అత్తలేదు కాదే పెద్ద బాబు. ఈటికెళ్ళి తీసుకుపోదామే బావా. గిటేకి చెరువు కట్టెకెళ్ళి పోదాం పారి.
ఇక్కడ దించుర్రే కాంతం. ఈడ దించమంటావా బావా? ఇక్కడ కింద దించుర్రి. అరే రాజు బిడ్డ, నీ భార్య దగ్గరికి పోయి చెవులా పేరు పెట్టి పిలుపో బిడ్డ, 3 సార్లు పిలువు. సునీత, ఓ సునీత, సునీత లేవే సునీత, నువ్వు లేకుండా నేను ఎట్లుండుడే సునీత, లేవే. ఓ సునీత, సంతోషంగా ఉందామంటే కాదే, నేనెప్పుడు ఎవరితోటి సంతోషంగా ఉండాలనే. లేవే సునీత, మనిద్దరం సంతోషంగా ఉందాం, లేవే. రాజావా అని లేపే, లేకుంటే ఆడు అట్లనే ఏడ్చుకుంటుంటాడు. లేపాని. లే బిడ్డ లే. ఏం చేస్తావు బిడ్డ? పేనదాన్ని తీసుకొని వస్తావా? చెప్పు బిడ్డ. లే లే, ఏడోకు బిడ్డ. రాజవ్వ పిలువమన్నావు కదా, నా సునీత పిలిస్తేలే ఎత్తలేదు రాజవ్వ. పిలిచినా ఎత్తలేదు రాజవ్వ. అయ్యో రావులా, నీకేం కట్టం వచ్చారా? దేవుడు తీసుకుపోయినరా. సునీత రాయే, నువ్వు నా బిడ్డ కాదు అని దేవుడు తీసుకుపోయినరా. ఏం చేస్తావు చెప్పు? ఏడవకు బిడ్డలే, నీ పాంచంలే, ఏడవకు. ఏడిచి ఏడిచి అంత బీపీ డౌన్ అవుతుందిలే. మరా కళ్ళీరు కింద పడతావు బిడ్డ. అద్దులే, లే బిడ్డలే. వదిలిపెట్టే రాదవా, ఏడవని అని బాధంతా పోయేదాకా ఏడవని. ఇగాడు మన మాట వినేటట్టు లేడే. ఏడవని, ఏడుతానన్నా అని బాధ మొత్తం పోతుంది. అయ్యో ఏం ఏడుచుడే కాంతం, పొలగాడు అప్పటి కాంచెల్లి ఏడుచుడే ఏడుతాడు. మగడుండంగా ఆడిది చచ్చిపోవద్దు. పాపం ఆడెట్లా బతుకుతాడో ఏందో. మగోడు చచ్చిపోయినా ఆడిది ఎట్లనో తీరుగా బతుకుతుంది. కానీ మగోడు అట్లా కాదే, అది సున్నితమైన బతుకే. పాపం వాడు భార్య మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆడెట్లా బతుకుతాడో ఏందో పాపం. అవునే రాజవ్వ, అని పరిస్థితి చూస్తుంటే నా మనసు అంతా తరకపోతుంది. ఓ పిల్లనో జిల్లనో ఉన్నా గాని ఇక వాళ్ళని చూసుకుంటానన్న బతుకు ఇప్పుడు ఎట్లనో ఏందో. కొడుకు ఎవ్వరు లేకుంటే ఏ దిక్కు లేనోడాయే. అట్లా మాట్లాడకే రాజవ్వ, మనమే ఆనికి దిక్కై అరుచుకుందామే. మన కొడుకు సొంటాడైతే కాదానే. రాజు ఏడవకరా, ఏడవకు బిడ్డలే. సరే పెద్దమ్మ. పెళ్ళడిన అమ్మాయితో జీవించలేనప్పుడు నా ప్రాణాలు దేనికమ్మా నీ పక్కన లేనప్పుడు. నీ బతుకుండెందుకమ్మా నా బతుకంతా నీతో కానప్పుడు. ఊరంతా చుట్టాలు నీ చావుకి, గుండెల్లో కన్నీళ్ళు నా బాధకి. బాధే అయితాంది గుండెకి, సావే మందాయ ఈ బాధకి. సునీత ఇంటన్నవానే, ఊరంతా చుట్టాలే నీ సావుకి, గుండెల్లో కన్నీళ్ళు నా కళ్ళకి. సునీత లేవే. అయ్యో కొడుకుని చూస్తాంటే గుండె దొరకపోతుంది. ఏడవకు బిడ్డ, ఏడవకురా, నీకు దండం పెడతారా. ఏడవకు బిడ్డ. ఇక గానగిరి ఇక గట్లనే ఏడ్చుకుంటుంటారా. రాజు లేరా బిడ్డ, లే. పెట్టు బిడ్డ, తలకొరి పెట్టు బిడ్డ. అయ్యో సునీత, నువ్వు నా చేతులతోటి కొరివి పెట్టించుకుంటున్నావానే. ఇట్లా చేస్తానని నేనెప్పుడు అనుకోలేదే. ఓ సునీత, ఓ సునీత లేవే. ఇక వారి అటు పోదాం పారి.